డాక్టర్, మా పిల్లల పంటి పైన బ్లాక్ కలర్ లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది దేనివల్ల వస్తుంది అనేది పేషెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్. ఇది ఇవాళ చూద్దాం. సో చాలామంది ఐరన్ డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో ఐరన్ సిరప్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈ ఐరన్ సిరప్లో ఉన్న ఐరన్ టీత్ సర్ఫేస్ మీద డిపాజిట్ అవుతుంది. ఇది సెలైవాలో బ్యాక్టీరియాతో రియాక్ట్ అయ్యి బ్లాక్ ఆర్ డార్క్ బ్రౌన్ స్టెయిన్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ స్టెయిన్స్ టూత్ మీద బయట సైడ్ మాత్రమే ఉంటుంది. ఇన్సైడ్ టూత్ ఎక్కువగా డ్యామేజ్ చేయదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, ఐరన్ స్టెయిన్స్ అనేవి క్యావిటీ కాదు. టూత్లో హోల్ ఉండదు, పెయిన్ ఉండదు అండ్ టూత్ స్ట్రెంత్ డ్యామేజ్ అవ్వవు. ఇది జస్ట్ ఎక్స్టర్నల్ స్టెయినింగ్ ప్రాబ్లం అంతే. ఎలా రిమూవ్ చేస్తారు మరి ఈ స్టెయిన్ని? ఇంట్లో చాలామంది ఏం చేస్తారు, ఇది స్టెయిన్ ఎక్కువ ఉంది కదా బ్లాక్ కలర్ అని చెప్పేసి బ్రష్ పెట్టి గట్టిగా రబ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల హార్డ్ బ్రషింగ్ వల్ల ఎనామిల్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇలా చేయకుండా మీరు డెంటల్ క్లినిక్కి విజిట్ చేస్తే సింపుల్ ప్రొఫెషనల్ క్లీనింగ్ తోటి ఆ స్టెయిన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. మరి మళ్ళీ వస్తాయా డాక్టర్, ఈ స్టెయిన్స్ ఐరన్ తీసుకుంటున్నాం కదా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, కంపల్సరీ ఐరన్ సిరప్స్ కానీ ఇలా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కానీ స్టెయిన్స్ మళ్ళీ రావచ్చు. కానీ ఇది హార్మ్ఫుల్ కాదు. పేరెంట్స్ ఫాలో చేయాల్సిన చిన్న టిప్స్ ఏంటి అంటే, జస్ట్ ఐరన్ సిరప్ ఇచ్చిన వెంటనే వాటర్ ఇవ్వండి. పాసిబుల్ అయితే స్ట్రా యూజ్ చేయొచ్చు. రోజుకి 2 times బ్రషింగ్ కంపల్సరీ. నైట్ బ్రషింగ్ మిస్ చేయొద్దు. రెగ్యులర్ డెంటల్ చెకప్స్. అండ్ ఇంపార్టెంట్ రిమైండర్ ఏంటంటే, ఐరన్ సిరప్ ఆపేయడం కన్నా ఐరన్ డెఫిషియన్సీ అనేది డేంజరస్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఐరన్ సిరప్స్ కంటిన్యూ చేయండి. బట్ ఇలాంటి చిన్న టిప్స్ మాత్రం ఫాలో చేయాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.